నా పెళ్ళాం నన్నే కొట్టి నన్నే తిట్టి అలిగి పుట్టింటికి వెళ్ళిద్ది. అది పుట్టింటికి వెళ్ళిన ప్రతిసారి బతిలాడి తీసుకొచ్చుకోవాలి. కాపురం చాలా కష్టంగా ఉందక్క. కాపురం బాగుండాలంటే ఏం చేయాలి? అయ్యా, మమ్మల్ని అన్నోళ్ళు పెళ్లి చేయగానే వాడే నీ మొగుడు, ఆ ఇల్లే నీ ఇల్లు, వాళ్ళే నీ వాళ్ళు, ఇల్లు నీ వాళ్ళు గారు అన్నట్టుగా చెప్తారు. ఒక్కొక్క ఆడపిల్ల అదే నా ఇల్లు, వాళ్ళే నా వాళ్ళు అన్నట్టుగా ప్రవర్తించింది. ఇంకొక ఆడపిల్ల వీళ్ళు నా వాళ్ళు కాదు, వాళ్ళు నా వాళ్ళు కాదు, నా మొగుడు నా పిల్లలే నా వాళ్ళు అని చెప్పేసి వేరు కాపురం పెట్టే ప్రయత్నం చేసిద్ది. ఆ ప్రయత్నంలో మిమ్మల్ని చాలా సఫర్ చేస్తారనమాట. ఇప్పుడు నీ పెళ్ళాం వచ్చి మీ అమ్మ ఇట్టా మీ అమ్మ అట్టా అన్నప్పుడు పెద్దది ఒక మాట అంటదమ్మా, మనం సర్దుకుపోవాలి అని చెప్పి పెళ్ళానికి నచ్చ చెప్పాలి. నీ తల్లి వచ్చి అరే నీ పెళ్ళాం అట్టా ఇట్టా అని నీ దగ్గర చెప్పినప్పుడు అమ్మా దాని చిన్నపిల్ల, నువ్వు చెప్పి చేయించుకో అమ్మా, నీ తల్లికి నచ్చ చెప్పాలి. ఇలా నువ్వు నచ్చ చెప్పినప్పుడు ఏమైద్ది అంటే తల్లిని ఒక మాట అంటే బాధపడతాడు అని పెళ్ళాం తల్లితో ప్రేమగా ఉండే ప్రయత్నం చేసిద్ది. పెళ్ళాన్ని ఏదైనా అంటే కొడుకు బాధపడతాడు అని కోడలతో ప్రేమగా ఉండే ప్రయత్నం చేసిద్ది. ఇలా వీళ్ళిద్దరు బాగున్నారనుకో నీ జీవితం ధన్యమైనట్టే. ఇప్పుడు పెళ్ళాం ముందు తల్లిని నువ్వు తీసేసి మాట్లాడావనుకో, నా మొగుడే లెక్క చేయట్లేదు నేనేంది లెక్క చేసేది ఆలోచించిద్ది అనమాట. అలాగే అది తల్లి ముందు పెళ్ళాన్ని తీసేసి నువ్వు మాట్లాడావనుకో, నా కొడుకే లెక్క చేయట్లేదు నేనేంది లెక్క చేసేది అని ఆలోచించి వాళ్ళిద్దరూ ఒకరినొకరు కొట్టుకునేటప్పుడు ఏమైందంటే నీ జీవితం సంకనాగిపోయింది. ఇప్పుడు ఇది తల్లి మధ్య పెళ్ళాం మధ్య నలిగిపోయే తీరు పైవాడే రాత రాశాడనమాట ఇద్దరి మధ్య అని. కానీ ఆ ఇద్దరు నీకు రెండు కళ లాంటి వాళ్ళు కాబట్టి ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. ఇద్దరుని వాళ్ళిద్దరూ కలిసి ఉండేలాగా నువ్వు ప్రయత్నం చేయాల్సిందే. ఇప్పుడు ఏమ ముందు ఆమెను తిట్టి ఆమె ముందు ఏమని తిడితే వాళ్ళిద్దరు ఒకరినొకరు తిట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. ఏదైనా నీ చేతిలోనే ఉంటుంది. వాళ్ళిద్దరు బాగుండేలా నువ్వే ప్రయత్నం చేయాలి. అర్థమైందా?